హ్మ్. మంచం మీద కూర్చొని హ్మ్. ఫుడ్ తీసుకోవటం అంటే ఆహారం తీసుకోవటం, హ్మ్. చదువుకోవటం, హ్మ్. పడుకోవటంతో పాటు అన్ని కార్యక్రమాలు మంచాల మీదే జరిగిపోతున్నాయి. హ్మ్. పిల్లలు అలానే ఉన్నారు, పెద్దవారు అలానే ఉన్నారు. ఇది అసలు ఎంతవరకు కరెక్టు? దీనివల్ల ఏమైనా సమస్యలు రావటానికి అవకాశాలు ఉన్నాయా? నాకు తెలిసి ఒక విషయం చెప్తానమ్మా మీరు చెప్పే చెప్పండమ్మా. ముందు. హ్మ్. బాలింతలే మంచాల మీద కూర్చుంటారని నేను విన్నాను. అదెంతవరకు కరెక్టు? బాలింతలే కాదమ్మా, రోగులు కూడా మంచం మీదే ఉంటారు. హ్మ్. ఎవరన్నా లేవలేని పరిస్థితిలో ఉంటే మంచాన పడ్డాడు అంటారు. అవును. మంచాన పడ్డాడంటే ఏమిటి అర్థం? మంచానికి అంకితం. లేస్తాడో లేదో డౌట్‌ఫుల్. అంతే. చాలా రేర్ కేసుల్లో మంచాన పడ్డవాళ్ళు లేవడం జరుగుతుంది. హ్మ్. మరి మంచాన పడ్డాడు అంటే మంచం అంటే ఏమిటి? ఇప్పుడు అర్థమైంది. మీరన్నట్టు బాలింతలు లేవకూడదు గనక వాళ్ళ శారీరక స్థితి అట్లాంటిది. లేచారంటే అనేక రకాల సమస్యలొస్తాయి గనక ఆ! వాళ్ళకి. మరి అప్పుడు అన్ని పనులు మంచం మీద చేస్తారు గనక వాళ్ళని ఆ 10 రోజులు అయిన తర్వాత ఎంత పెద్ద స్నానం చేయిస్తారు వాళ్ళకి? బాలింత స్నానం. వాళ్ళకి చేయించటం ఏమిటి? ఆ మంచాలు తీసి బయట పారేయడం ఏమిటి? ఆ బట్టలని మైలనుకుంటాం. ఆ పురుడని చెప్పి దాన్ని దూరంగా ఉంచడం ఏమిటి? ఆ గదులన్నీ కడగడం ఏమిటి? ఇవన్నీ చేస్తారు. అంటే మంచం మీద పడుకోవడం తప్ప ఇంకేమన్నా పనులు చేస్తే అది ఆ పని చేయాలి వాటిని. అంచాలి. ఇది. అయితే మీరన్నట్టు ఈ రోజుల్లో చాలామంది మంచం మీద కూర్చొని చాలా పనులు చేస్తున్నారు. పూర్వకాలం గూడా ఆరుబయట మంచాలు వేసుకుని సాయంకాలం అయ్యేటప్పటికి ఉండడం అలవాటు ఉండేది. మంచాలు ఆ! వేసుకొని ఆ! ఆరుబయట పడుకోవడం. అది ధనవంతులైనా కాకపోయినా పల్లెల్లో అందరికీ ఆరుబయలనేది ఒకటుండేది. ఉండడానికి ఇల్లు ఇంతే ఉన్నా ఆరుబయటైతే ఉండేది కాస్త చోటు. ఆ! చిన్న గుడిసున్నా. అక్కడ మంచం వేసుకొని కూర్చోవడాలు. పిల్లలు దాని మీద కూర్చొని అన్నాలు తింటూ ఉండడాలు. పెద్దవాళ్ళొచ్చి వాళ్ళని బయట కూర్చోబెట్టి నోట్లో అన్నాలు పెట్టడాలు జరుగుతూ ఉండేవి. అవి చూసినప్పుడల్లా పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, మంచం మీద కూర్చొని తింటే దెయ్యాలొస్తాయి అని. అంటే అది భయపెట్టడానికి. హుహు. దెయ్యం వస్తుంది అంటే భయపడతారు కదా పిల్లలు. హ్మ్. అది తర్వాత దెయ్యం పట్టిన వాళ్ళు మాత్రమే మంచం మీద కూర్చొని తింటారు. అలా ఎవరైనా పంతం పట్టారంటే మా చిన్నతనంలో ఆ! మేము విన్నది, ఎవరైనా నేను మంచం మీద కూర్చొని అన్నం తింటాను, మంచం మీద కూర్చొని అన్నం తింటాను ఎవరైనా అన్నారంటే డెఫినెట్లీ వాళ్ళకేదో దెయ్యం పట్టింది. ఓకే. అది కూడా సంప్రదాయబద్ధమైన కుటుంబంలో చచ్చిపోయిన వాళ్ళు కాదు, ఎవరో దూరంగా అట్లా. ఇవన్నీ ఎంత నిజమో మనం చెప్పలేం. అంటే ఒక విశ్వాసాలు అట్లా చెప్పాం. కానీ ఆలోచించండి, మామూలుగా ఆలోచించినట్టయితే కాదమ్మా. పూర్వకాలంలో ఇప్పుడు మీరన్నట్లుగా సాయంత్రం పూట మంచాల మీద కూర్చొని పిల్లలకి ఆహారం తీసుకునేవాళ్ళు అంటున్నారు కదా! తప్పు. అలా పెట్టడం ఎక్కడన్నా ఏ గుడిసెల దగ్గరో ఆహా! ఉండేది. జరిగేది. ఆ! ఓహ్! అది చూసి ఎవరన్నా అంటే వాళ్ళకి సరైన వాళ్ళు కాదు, సరైన ఓహో! పద్ధతిలో పెరగట్లేదు అనేవారు. అనేవారు. ఓకే. అట్లాంటి వాళ్ళు కూడా ఆరుబయట అలా మంచాలుంటే కూడా ఏ చంటి పిల్లలకో, ఏడాది అర్థం ఆ! ఉన్న ఆ! పిల్లలకి తప్ప అంత దాటాక పెట్టేవాళ్ళు కాదు. దాన్ని చూసే సంప్రదాయ కుటుంబాల వాళ్ళు తప్పు పట్టేవాళ్ళు. ఆహా! ఓకే. 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 సరేనమ్మా. అది ఏడాది అంతకన్నా ఆ! ఎత్తుకుని పెట్టే వయస్సు. అంతే. ఉయ్యాల్లో కూర్చోబెట్టి పెట్టే వయస్సు. హ్మ్. అంతకు మించి కాదు. దానికే తప్పు పట్టేవారు సంప్రదాయ కుటుంబాల్లో వాళ్ళు. ఆహా! అది. ఆ! అట్లాంటిది ఇంకొక్క మాట అసలు బేసిక్‌గా ఆలోచించండి. ఒక పాతకాలపు మాటలు పక్కన పెట్టేద్దాం. హ్మ్. అస్సలు పక్కకు పెట్టేద్దాం. వాళ్ళకేముండేదో భోజనశాల ఉండేది. అంటే భోజనశాల అంటే భోజనాల గది. పూజకో గది ఉండేది. పడకకో గది ఉండేది. స్నానానికో గది ఉండేది. అంతే కదా! ఇప్పటికి కూడా ఈ అవును. పేర్లు వాడుతున్నామా లేదా మనం? అవును. అవును. ఏదో 2 బీహెచ్‌కేనో ఏదో అంటూ ఉంటారు. అంటే 2 బెడ్‌రూమ్స్, ఒక హాలు, ఒక కిచెను హ్మ్. ఇవన్నీ. అంటే ఇవన్నీ ఎందుకు ఆ పేర్లు? అనవసరం గదా! ఒకింత నలసదనంగా ఇంత తీసుకొని ఓ మూల అక్కడ స్టవ్ మీద వండుకుని, ఓ మూల ఇంకో పని చేసుకొని, ఇక్కడ కూర్చొని, అక్కడే కూర్చొని తిని, అక్కడే పడుకుని, అక్కడే అన్ని పనులు చేసేస్తే అయిపోయేదానికి ఇంత వివరంగా ఉండాల్సిన పనేమిటి? దాని పేరు పడక గది అంటే పడుకునేది. మంచము అంటే పడుకునేది. కుర్చీ అంటే కూర్చునేది. అంతేనా? అంతే అమ్మా. కూర్చోడానికి పనికొచ్చేది కుర్చీ. హ్మ్. పడుకోవడానికి పనికొచ్చేది మంచం. ఎక్కడ పని అక్కడ చేయాలి గానీ, ఒక చోట పని ఇంకో చోట చేస్తే ఏం బావుంటుంది? ఇప్పుడు హాల్‌లో కూర్చొని మంచం మీద కూర్చొని తిన్నారు. ఇంకో చోట కూడా కూర్చొని తింటే ఏమైపోయా? ప్లీజ్. అంతే కదా! ఇట్ లుక్స్ సో బ్యాడ్. మాట అనడానికి కూడా రావట్లేదు నాకు. అక్కడ కూర్చొని తింటే మాత్రం ఏమిటిట? హ్మ్. అది కూడా వాడొక అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తూ ఉంటాడు గదండీ! బ్యూటిఫుల్ బాత్రూమ్ యాక్సెసరీస్ ఇస్తూ, అవును. బాత్రూమ్ 2 ఈజ్ ఎ రూమ్ అంటాడు. అవును. ఇట్స్ ఎ రూమ్. కానీ దేనికి సంబంధించిందక్కడ. ఇలా చెయ్యాలని చెప్పడంలో ఉన్న విశేషం ఏమిటి అంటే,
మంచం మీద రాత్రి పడుకుంటాను. డెఫినెట్లీ నువ్వు అన్నం తిన్నావో లేదో తర్వాత పడుకోవడం అయితే జరుగుతుంది కదా. పడుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే శరీరంలో నుండి చాలా టాక్సిన్స్ బయటకు వస్తాయి. మ్యాక్సిమం బయటకు వచ్చేటటువంటి కాలం వెన్ యూ స్లీప్. మెటాబాలిక్ యాక్టివిటీ అత్యధికంగా జరుగుతుంది నిద్రపోయేటప్పుడు. నిద్రపోతే చెమట ఎక్కువ పడుతుంది, మీరు గమనించారా? ఏమిటది చెమట పట్టడానికి కారణం ఏమిటి? లోపల బాహ్యమైనటువంటి పనులన్నీ, బయట నుంచి చేసే పనులన్నీ మానేసేటప్పటికీ ఇక్కడ లోపల క్లెన్జింగ్ ప్రాసెస్ జరుగుతుంది, ఓవర్ హాలింగ్ జరుగుతుంది. ఈ ఓవర్ హాలింగ్ జరిగేటప్పుడు అక్కర్లేని చెత్త అంతా బయటకు వస్తూ ఉంటుంది. అలా బయటకు వచ్చేసినటువంటిదంతా చెమట రూపంలో ఉంటే అక్కడ కూర్చుని భోంచేస్తావా నువ్వు? ఈజ్ ఇట్ వర్త్ టు సిట్ అండ్ ఈట్ దేర్? బాగుండదు కదా. ఆఖరికి బయట పనులు చేసి వస్తే, ఏదన్నా ఎండలో వెళ్ళొస్తేనో, తోట పని చేస్తేనో, ఇంకో పని చేస్తేనో చెమట పడితే చెమట పట్టిన బట్టలతో భోజనం చేస్తామా? వట్లన్నా మార్చుకుంటాం, లేకపోతే ఫ్యాన్ కింద కూర్చుని చెమట ఆరిన తర్వాత తింటాం. చెమట కారుతూ తినం కదా. ఇట్లా కారుతూ ఉంటే ఇక్కడి నుంచి కారుతున్న చెమట అన్నంలో పడుతూ ఉంటే ఎవరు తినరు కదా, ఇష్టపడరు కదా. లేకపోతే పూర్వకాలం పక్కన ఒకళ్ళు కూర్చుని విసిన కర్రలతో విసురుతూ ఉండేవారు. ఈ రకంగా ఇటువంటి మాలిన్యాలు ఉన్నటువంటి ప్రదేశంలో కూర్చొని తినడం అన్నది సరైనటువంటి పద్ధతి కాదు. అది పోని, అది కూడా కంటికి కనపడదు, దాన్ని కూడా పక్కన పెడదాం. ఎన్ని లేయర్స్లో ఆలోచించాలో చూడమ్మా. అన్నం తింటున్నావు, ఎంత జాగ్రత్తగా తిన్నా ఒక్క మెతుకు పడదా? అవును, ఖచ్చితంగా పడుతుంది. లేదు, పడింది. పడ్డాకి ఈ మెతుకు ఇట్లా తీస్తాం కదా. తీసిన దాని తాలూకు ఇంతో అంత అక్కడ అతుకుని ఉంటుందా, ఉండదా? అందుకే కదా నీళ్లు పోసి శుభ్రం చేస్తాం. మన కంటికి కనపడకపోయినా ఈగ వచ్చి అక్కడ వాళ్తోందంటే ఈగ తను తినగలుగుతోంది కదా. అక్కడ ఉండిపోయినటువంటి స్మాల్ పార్టికల్ ఆఫ్ ది ఫుడ్, దాన్ని అక్కడ ఉంచేస్తే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఏమవుతుంది? అది మంచిదా? కాదు కదా. అవును. అందువల్ల ఎక్కడ కూర్చుని చేయాల్సిన పని అక్కడ చేయాలి. ఉదాహరణకి ఈ రోజుల్లో మీకంతా ఒకప్పుడు తప్పు పట్టేవాళ్ళు కానీ ఇప్పుడు అందరూ చాలా స్టైలిష్గా దాన్నే ఫాలో అవుతున్నారు. యోగా మ్యాట్ అని చెప్పి ఒకటి తీసుకుని భుజాన్ని తీసుకుని పెడతారు. ఎక్కడికి వెడితే అక్కడ నా యోగా మ్యాట్ నేనే కూర్చుంటాను. పూర్వకాలం ఒక పీఠాధిపతులు లాంటి వాళ్ళే వాళ్ళు ఎక్కడికన్నా పెడితే వాళ్ళ ఆసనం వాళ్ళు వేసి కూర్చునేవారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఆ స్థాయికి చేరిపోయారు. ఏమిటంటే దీని మీద చేస్తే దీని మీదే గుర్తుంటుందని. అంటే ఒక ఆసనం, ఒక మ్యాట్, ఒక చిరుచాప, లేకపోతే ఒక బట్ట ముక్క, ఒక తివాచి, దాని మీద కూర్చుని నువ్వు ప్రేయరో, ధ్యానమో, మెడిటేషనో, యు నేమ్ ఇట్ సంథింగ్, అది చేస్తే దాని తాలూకు వైబ్రేషన్స్ దాని మీద ఉన్నాయని కదా అక్కడే కూర్చొని చేయాలనుకుంటున్నారు. ఒకళ్ళ యోగా మ్యాట్ మీద ఇంకోటి కూర్చొని చేయరు కదా. అంటే దాని మీద వైబ్రేషన్స్ ఉన్నాయి. అవునా? అవును. మరి నువ్వు పడుకునేటప్పుడు ఉండే వైబ్రేషన్స్ నువ్వు కూర్చుని తింటుంటే నిద్దట్లో తిన్నట్టు అవుతుందా, మేలుకుని తిన్నట్టు అవుతుందా? అవునమ్మా, ఆ వైబ్రేషన్స్ ఉంటాయి కదా. ఒక పావు గంట అరగంట చేసే యోగా చేసినప్పుడే దాని వైబ్రేషన్స్ దానికి అంటుకుంటే రాత్రి 7-8 గంటలు పడుకుంటున్నావు. ఆ నిద్ర, మత్తు, బద్ధకం, ఎట్సెట్రా ఎట్సెట్రా ఇంకా చాలా ఉంటాయి. వీటన్నిటి ఎఫెక్ట్ దాని మీద ఉందా లేదా? ఆ వైబ్రేషన్స్. సో దాని మీద కూర్చొని తింటున్నావు అంటే ఇట్స్ ఒక రకంగా కోమా స్టేట్లో ఉంది తిన్నట్టే అనుకో. అది సరైన పద్ధత? ఇది పిల్లలు తింటమే కాదు, ఇంట్లో మీరు అన్నట్టు పెద్దవాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఎట్టా కొట్ట పిల్లాడు తింటే చాలు. కొంచెం ఆడపిల్లలు తక్కువ, అసలు లేరని చెప్పను, ఆడపిల్లలు కొంచెం తక్కువ, కానీ మగపిల్లలు అయితే అబ్బా తెచ్చివ్వకూడదా, టీవీ చూస్తున్నానంటారు. ఇంకొక దౌర్భాగ్యం ఏమిటంటే ఇంట్లో రూమ్కో టీవీ, దరిద్రం అది. కనీసం టీవీ ఒకటి ఉంటే అందరూ టీవీ చూసేప్పుడన్నా కలిసి ఉంటారండి కుటుంబ సభ్యులు. ఇప్పుడు దేనికి అది అయిపోయింది. ఇప్పుడు అది కూడా అవసరం లేకుండా ఉంది. ఎవరి ల్యాప్టాప్స్ వాళ్ళకున్నాయి, ఎవరి ఐపాడ్స్ వాళ్ళకున్నాయి, లేదంటే ఎవరి ఫోన్స్ వాళ్ళకున్నాయి, వాటిల్లో చూసుకుంటున్నారు. అవి చూసుకుంటుంటూ తినడం ఏమిటి? అది మంచం మీద కూర్చుని తినడం అన్నది పరమ భయంకరం. హాల్లో కూడా కూర్చుని తినకూడదు. భోజనాలు గది ఎందుకు ఇంట్లో తీసేయండి, భోజనాలు గది వద్దు ఇంకా. అవును, ఇంకెందుకండి, హాయిగా ఒక ఓవెన్ పెట్టుకోండి, అదే హాల్లో ఉంటుంది. స్విగ్గీనో ఇంకోటో ఊబర్ ఈట్సో ఉంటాయి కదా, ఆర్డర్ చేసుకోండి, వేడిగానే తెస్తాడు వాడు, తినచ్చు. లేదంటే ఓవెన్లో డ్రాయింగ్ రూమ్లో ఓవెన్ పెట్టుకోండి, హీట్ చేసుకోండి, తినండి. బాస్, నో కిచెన్, నో ఎస్టాబ్లిష్మెంట్, నథింగ్. ఇంత ఈ కల్చర్కి వచ్చామా మనం? ఇంకా మళ్ళీ వీ టాక్ ఆఫ్ సో మెనీ థింగ్స్. అది
ఇట్లాంటి వాళ్ళు కూడా మాట్లాడతారు. అది విషయం ఏమిటంటే ఆ, వీళ్ళే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఈ పిల్లలని ప్రోత్సహించేటటువంటి పిల్లలు అలా ఉండడంతో పాటుగా తల్లులు ప్రోత్సహించటం, తండ్రులు ప్రోత్సహించటం కూడా ఉంది. ఎట్లాగొట్లా 4 ముద్దలు తింటే చాలు, వాడి నోట్లోకో లేదా అమ్మాయి నోట్లోకో 4 ముద్దలు ఎడితే చాలు, లేకపోతే సన్నగా ఉండిపోతున్నారు అని. దానివల్ల ఏమవుతుంది? ఒబేసిటీ వస్తుంది, ఉమ్, శరీరం పెరుగుతోంది, కానీ దీనికి వెళ్ళట్లేదు శక్తి. మనం తినే ఆహారం మనసుకు కూడా బలం ఇవ్వాలి కదా. మనసుకు బలం ఇవ్వకపోవడానికి కారణం ఏమిటంటే ఆహారం మీద దృష్టి లేకుండా తినడం. తినే దాని మీద దృష్టి పెట్టినప్పుడు మనసుకు బలం వస్తుంది. తినే దాని మీద దృష్టి పెట్టకుండా తింటే శరీరానికి మాత్రమే బలం వచ్చి లావెక్కుతూ ఉంటారు. అంచేత లావెక్కాడు, బాగా పుష్టిగా ఉన్నాడు, కానీ తెలివితేటలు లేవండి, చురుకు లేదండి, లెమ్మంటే లేవడండి, కదలమంటే కదలడండి, ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉంటాడండి, రాను రాను లడ్డు అయిపోతాడు. ఉమ్. ఎలా మానిపించాలమ్మా మరి? ఎలా అంటే మంచం దగ్గర తినటం అనే అలవాటుని ఎలా అవాయిడ్ చేయాలి? ఇవన్నీ ఇంత చర్చ చేస్తే వినరు గనక పూర్వం దెయ్యాలు పడతాయనో మాట అనేవారు. భయపెట్టే ఇప్పుడు మన దెయ్యాలని కాదు కానీ బ్యాక్టీరియా వస్తుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. నువ్వు తింటున్నది వంట పట్టదు, నువ్వు మంచం మీద కూర్చుని తింటే లావెక్కుతావు తప్ప బుర్ర పెరగదు, ఇటువంటి మాటలు చెప్తే వినేవాళ్ళు ఉంటే చెప్పాలి. వింటారా? వినే స్థితిలో పిల్లలు ఉన్నారా? అసలు పిల్లలు వినేటట్టుగా చెప్పగలిగిన స్థాయిలో తల్లులు ఉన్నారా? ముందర వీళ్ళ వీక్నెస్ ఎక్కువ కదా, వీళ్ళు బలంగా ఉంటే వాళ్ళని అదిలించగలరు, కానీ వీళ్ళు బలంగా లేరే, వీళ్ళే బలంగా లేరు, వీళ్ళే వీక్గా ఉన్నారు. వీళ్ళే హాల్లో సోఫాలో కూర్చుని ఇలా ఇలా తింటూ సీరియల్స్ చూసే తల్లికి వాట్ రైట్ షీ హ్యాస్ టు టాక్ టు హిస్ సన్ అబౌట్ దిస్? ఇంట్లో ఒక్కటి చెప్పాలమ్మా, ఎట్టి పరిస్థితుల్లో కుటుంబం ఐక్యంగా ఉండాలి అంటే కుటుంబ సభ్యులందరూ ఒక్క చోట కూర్చుని ఒక్కసారి భోజనం చేయడం అనేటటువంటి సంస్కృతి ఉండాలి. ఎవరికి వాళ్ళు విడివిడిగా తినడం, ఎవరి తిండి వాళ్ళు తినడం. ఒకళ్ళు పిజ్జా తెప్పించుకుంటారు, ఒకళ్ళు నూడిల్స్ ఇంట్లో చేసుకుంటారు, ఇంకొకళ్ళు సబ్వే నుంచి తెప్పించుకుంటారు. ఎవరిష్టం వాళ్ళు తింటూ ఉంటే అదో కుటుంబమా? కాదు కదా. భోజనం దగ్గరే సంస్కారం బయటపడేది, మానవ సంబంధాలు పెరిగేవి, మనిషితో మనిషికి ఆప్యాయతలు, అభిమానాలు, ఇష్టాలు, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ప్రేమ కలిగేది భోజన సందర్భంలో. అందువల్ల ప్రధానంగా పెద్దవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మాట ఆ ఇంట్లో చలామణి అవుతుందో, కొంతమంది ఇంట్లో అమ్మగారిది అవుతుంది, కొంతమంది ఇంట్లో అయ్యగారిది అవుతుంది, చెప్పలేం. ఎవరి మాట చలామణి అవుతుందో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కూర్చుని ఒక్కసారిగా భోజనం చేయడం అన్నది అలవాటు గనక చేసుకున్నట్టయితే అసలు కుటుంబ వ్యవస్థ బాగుపడిపోతుంది. చాలా తప్పమ్మా భోజనం మంచం మీద కూర్చుని చేయడం. అది ఎప్పుడు ఎవరికి చేస్తారు? రోగిష్ఠులు తింటారు మంచం మీద కూర్చుని. రోగిష్ఠులు కూడా ఏం చేస్తారు? ఆ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా మరీ లేవలేకపోతే తప్ప కొంచెం లేవగలిగితే బెడ్ మించి లేపి కుర్చీలో కూర్చోబెట్టి భోజనం పెడతారు. అట్లాంటిది మన ఇంట్లో మనం మంచం మీద కూర్చొని తిండమా? ఎక్కడికి వెడుతున్నాం మనం? ఎంత భయంకరం అంటే నన్ను నేను ఇన్వాలిడ్గా చేసుకున్నట్టు మంచం మీద కూర్చొని తింటే. అందువల్ల ఆలోచించాల్సి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు చాలా సూపర్ఫిషియల్గా, చాలా కొద్ది విషయాలే మాట్లాడాను ఈ అంశం గురించి, తెలుసా? కానీ దీంట్లో ఇంకా చాలా లోతైన విషయాలు ఉన్నాయి, చాలా ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. అమ్మ, ఇక్కడ ఇంకొక విషయం ఉంటుంది. ఇప్పుడు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉండకపోవచ్చు, సపరేట్ గా వంటశాల కానీ లేకపోతే కూర్చొని తినడానికి ఒక అవకాశం లేకపోయి ఉండొచ్చు, కానీ మంచం పక్కన ప్లేస్ అయితే ఉంటుంది కదా, కింద కూర్చోడానికి. అది కింద కూర్చుని తినండి, లేదా కింద కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చుని తినండి. అసలు కుర్చీలో ఎందుకమ్మా? ఈ తినే వాళ్ళందరూ పిల్లలే కదా మాక్సిమం. ఈ పిల్లలు కింద కూర్చోలేరా? ఇప్పటికే మోకాళ్ళ నొప్పులు వచ్చాయా? ఇప్పటికే నడుము పట్టేసిందా? అసలు కింద కూర్చుని తినడం అలవాటు ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే మోకాళ్ళ నొప్పులు రావు. కింద కూర్చుని తింటే నడుము నొప్పి రాదు, తిన్నది అరుగుతుంది వెంటనే. ప్రతి ముద్దకి ఇలా వంగుతారు కదా, పొట్ట మడత పడుతుంది, ఆకలి ఎంతో తెలుస్తుంది, పై పొట్ట రాదు. ఇప్పుడు పిల్లలకి చూడండి, బొడ్డు కింద వచ్చేదానికన్నా బొడ్డుకి పైన ఉండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చే పొట్ట ఎక్కువ ఉంటుంది. ఎందుకు వస్తుందంటే వంగడం అలవాట్లేక. ఎవరైతే ఇలా వంగి భోజనం చేస్తారో, ముద్దకి ఇలా తల ఉంచుతారో
పొట్ట ఉంచుతారో వాళ్ళకి పార్ట్ పెరగదు. మరి ఇన్ని అంశాలు ఉన్నాయి. వీటిల్లో ఆ బిడ్డకి అమ్మాయో అబ్బాయో ఏది పడుతుందంటే ఆ ఒక్క పాయింట్ చెప్పి వాళ్ళని మంచం మీద కూర్చొని తినడం మాన్పించవచ్చు. చురుకుతనం చెప్పొచ్చు, పొట్ట రాకుండా ఉంటుందని చెప్పొచ్చు, మోకాళ్ళ నొప్పులు అని చెప్పొచ్చు, సన్నబడతావని ఇన్ని అంశాలు ఉన్నాయి. ఇన్ని అంశాల్లో వాళ్ళకి నచ్చేది ఒక్క అంశం చెప్పైనా వాళ్ళ చేత ఆ పని మాన్పించవచ్చు. లేదా కొంచెం క్లీన్గా ఉండే అలవాటు ఉన్న వాళ్ళకైతే బ్యాక్టీరియాను వైరస్లు వస్తాయని ఇలాంటివి. తప్పకుండా అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా జయలక్ష్మి. అమ్మా, కళలో ఏం కనిపిస్తే మంచిది, ఏం కనిపిస్తే దాన్ని మనం చెడుగా భావించాలి? ఈ కళలకు సంబంధించి చాలా గొప్ప శాస్త్రమే ఉందమ్మా. మన ఋషులు రాసినవి ఉన్నాయి, సిగ్మండ్ ఫ్రాయిడ్ వాళ్ళు రాసినటువంటివి ఉన్నాయి. వాటిల్లో చెప్పిందంతా చూడాలంటే ఆ శాస్త్రం అంతా చదవాలి. శాస్త్రం అంతా చదివేంత ఓపిక తీరిక, దాన్ని నిత్యం ఎవరికి ఏం కళలు వచ్చాయి, దీని ఏది మంచి ఏది చెడు అని చెప్పేటటువంటి ఒక ప్రత్యేకంగా కూర్చుని చేసే పని కాదు కనుక చదవలేదు. కానీ ఎటువంటి కళలు వస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్నది ఫలితాంశంగా రామాయణంలో చెప్పింది ఏమున్నాయో అవి మాత్రం చెప్పగలుగుతాను నేను. రామాయణంలో కూడా రామాయణంలో ఉన్నాయి. కానీ అమ్మ, రామాయణంలో స్ఫురించని అంశం లేదని కదమ్మా. ఆయన వాల్మీకి మహర్షి స్పృశించనటువంటి అంశం అన్నది లేదమ్మా. అన్ని విషయాలు ఉన్నాయి. అప్పుడు ఉన్నటువంటి నాగరికత, ఆ నాగరికతలో ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి, ఆ శాస్త్ర విషయాలు ఏమున్నాయి, అందులో చాలా మందికి అన్ని తెలుసు. పైగా చదువుకునే వాళ్ళు కూడా అందరికీ తెలిసి కూడా ఉండేవి. అంటే ఏ అంశం గురించి మాట్లాడినా ముఖ్యంగా మీరు రామాయణంలో నుంచి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తూ ఉంటారు. అన్ని ఉన్నాయి. అది ఒక కల్పవృక్షం అమ్మా. నువ్వు ఒక దాని పేరు చెప్పు, అందులో కనపడుతుంది దానికి సంబంధించిన విషయం. బాబా, అద్భుతమైన గ్రంథం. ఇప్పుడు కళలు దశరథుడు రాముడికి వివాహం అయిన తర్వాత భరతుడు మేనమామల ఇంటికి వెళ్ళిన సందర్భంలో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, అంటే 11-12 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు అప్పటికి. అంటే రాముడికి వివాహమైన 12 ఏళ్లకి 12 ఏళ్లకి దశరథుడు ఒకరోజు సభ చేసి చెప్తాడు, నాకు కళ వస్తోంది, కళలు వస్తున్నాయి, ఆ కళల ప్రకారం నేను ఎక్కువ కాలం జీవించి ఉండను అని చెప్పాడు. ఏమంటే తనకి సంబంధించినటువంటి అంతరిక్షంలోనేమో తన సంబంధించిన నక్షత్రాలు అవి రాహుగ్రస్తమైనట్టు కనపడడం అనేది ఒకటి చెప్పాడు, ఖగోళ శాస్త్రానికి సంబంధించి. అంతేకాకుండా తాను నగ్నంగా కనపడుతున్నానని, అంటే అది తనకి ఎవరన్నా తనని తాను నగ్నంగా కనపడినట్టయితే తన మరణం ధ్రువం అని ఇంకా తనకి సంబంధించి కొన్ని చెప్తాడనమాట. ఈ కారణంగా నాకు మరణం సమీపించింది అని నాకు అర్థమవుతోంది అని చెప్తాడు. ఇది ఒకటి. ఇది కాక అసలు ప్రత్యేకంగా సీతాదేవి హనుమంతుడిని చూసినప్పుడు ఏమిటి ఇక్కడ ఈ కోతి కనపడింది, ఈ కోతి కలలోకి వస్తే బంధువులకి ఏదో హాని కలుగుతుందంటారు, ఆత్మీయులైనటువంటి వాళ్ళకి ఏదో కష్టం కలుగుతుందంటారు, ఏమిటి నాకు ఇలా కలిగింది, అందరూ క్షేమంగా ఉన్నారా లేదా అనుకుని మళ్ళీ అనుకుంటుంది, నాకు కళ ఏమిటి, నేను నిద్రపోతే కదా కళ రావడం, ఇది నిజంగానే కోతి, కళ కాదు అంటుంది. అంటే కళలో కోతి కనపడితే ఆత్మీయులకి హాని అక్కడ చెప్పింది. ఆ తర్వాత అసలు త్రిజట స్వప్న వృత్తాంతమే ఉంది. త్రిజట అని ఈవిడికి సీతాదేవికి కాపలా ఉన్నటువంటి స్త్రీలలో ఒక వృద్ధురాలు. ఆవిడ అక్కడ కూర్చుని కాపలా కాస్తూ నిద్రపోయింది. కునికింది, ముసలిది కదా. దానికి 3 లెవెల్స్ లో కళ వచ్చింది. కంటిన్యూటీ ఆఫ్ స్లీప్, ఆఫ్ డ్రీమ్స్, కళలు కంటిన్యూ అవడం కూడా ఉంది. అది ఇప్పుడు అది కూడా ఈ మధ్య దాని మీద కొన్ని పారాసైకాలజీలో ప్రయోగాలు చేస్తున్నారు. ఒక కళ వచ్చి నాకు మంచి కళ వచ్చింది అనుకో, బాగుంది, ప్లెజెంట్, ఆ కళ అనుకోకుండా మెళుకో వచ్చి ఆగిపోయింది. ఆగిపోతే అది కంటిన్యూ కావాలి, అదే కళ కంటిన్యూ కావాలంటే దాన్ని కంటిన్యూ చేసుకునే ఒక టెక్నిక్ కూడా ఉందిట సైకాలజీలో. అద్భుతం కదమ్మా. అద్భుతమా? ఎందుకు వచ్చిందని విషయం బాగుంది, కానీ అసలు కళ్ళే రాకుండా హాయిగా నిద్రపోతే ఎంత బాగుండు. అలా ఉంటుందా కదమ్మా? ఒక్కొక్క రోజు అసలు ఏం గుర్తుండదు, అసలు కళలు ఉండవమ్మా.
కొంతమందికి విపరీతమైనటువంటి మానసికమైన ఆ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నప్పుడు మాత్రమే, కళలు యాక్టివిటీ ఉంటే మాత్రమే కళలు వస్తాయి. లేకపోతే హాయిగా ఏదో ఏనుగులు తొక్కినా తెలియనట్టు, పిడుగుపడ్డా తెలియనట్టు పడుకున్నారంటారే, అట్లా పడుకోవడం అసలు నిజమైనటువంటి శారీరక మానసికమైనటువంటి అద్భుతమైన విశ్రాంతి లభ్యమవుతుంది దానికి. ఆవిడ చెప్తుంది 3 రకాల కళలు చెప్తుంది. ఒకటి ఏమిటంటే, రాముడు ముందు ఇది 1000 హంసలు మోస్తున్న పల్లకీలో వస్తున్నట్టు, సీతాదేవి ఏమో చంద్రుణ్ణి సూర్యుణ్ణి ఇలా చేతులతో తడుముతున్నట్టు అట్లా. అలాగే తెల్లని ఎద్దులు కట్టినటువంటి రథంలో వస్తున్నట్టు, ఆ తరువాత ఏనుగు మీద, తెల్లని ఏనుగు మీద వస్తున్నట్టు, ఇలా కళలు వచ్చాయి అంటుంది. అంటే 3 లెవెల్స్ ఈవిడికి వచ్చింది. ఈ 3 కూడా శుభం. తెల్లని వస్తువులు వస్తే శుభం, తెల్లని ఎడ్లు ఆబోతులు అవి వస్తే శుభం, తెల్ల ఏనుగు వస్తే శుభం. ఈ తెల్ల హంసలు శుభం. ఈ తెల్ల ఏనుగు అన్నది మనకి బుద్ధుడి చరిత్రలో కూడా కనపడుతుంది. మాయాదేవికి తెల్లని ఏనుగు వచ్చి వైశాఖ పూర్ణిమ నాడు తనలో ప్రవేశించినట్టుగా కాలుస్తే ఆ తరువాత ఈయన పుట్టాడు, సిద్ధార్థుడు పుట్టాడు అని చెప్తారు. అంటే మహానుభావుడైనటువంటి వాళ్ళు. ఇది చాలా శుభప్రదమైనటువంటి కళలుగా వీటిని చెప్తారు. ఇది అయ్యాక రావణుడి పరిస్థితి కూడా ఆ త్రిజట కళల్లో వస్తుంది. నూనె తాగుతున్నట్టు, జుట్టు విరబోసుకున్నట్టు, నల్లని స్త్రీ జుట్టు పట్టుకు ఈడ్చుకెడుతున్నట్టు, రథం మించి లాగితే తల్లకిందులుగా పడుతున్నట్టు, ఆ పడ్డవాడు వెళ్ళక్కడ ఆ మలం ఉన్నటువంటి గుంటలో పడ్డట్టు, అందులో పడ్డవాడు లేచి అలా నగ్నంగానే వికటాట్టహాసం చేసి పరిగెడుతున్నట్టు, ఇట్లా చెప్తూ ఇలా చెప్తూ ఈయన అలాగే పరిగెత్తాడు. ఆ తర్వాత ఆయనకు ఇంద్రజిత్తు వీళ్ళందరూ తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా అట్లాగే ఒకళ్ళు మొసలినెక్కి వెళ్ళినట్టు, ఒకడు దున్నపోతునెక్కి వెళ్ళినట్టు, ఇట్లాంటి కళలు వచ్చాయి అని చెప్తుంది. ఇవన్నీ వాళ్ళ మరణాన్ని సూచించేవి అని స్పష్టంగా త్రిజట చెప్పింది. దీన్ని బట్టి మనకి ఏవి వస్తే మంచిది, ఏవి వస్తే ఆ తర్వాత విభీషణుడు కనపడతాడు. ఆ విభీషణుడు తెల్లని గొడుగు కింద తెల్లని ఏనుగునెక్కి ఊరేగెడుతున్నట్టు కనపడతాడు. అంటే అది చక్రవర్తి అవుతాడు అని ఆవిడే ఆ కళ యొక్క ఫలాన్ని చెప్పింది. అంటే తెల్లని వస్తువులు శుభం, ఏనుగలు మంచి, ఎడ్లు ఆవులు హంసలు శుభం, దున్నపోతులు అంటే దాంతోపాటు గేదెలు కూడా అవి ఉంటాయి, అవి నల్లగా ఉండేటటువంటివి, మలము, నూనె, జుట్టు విరబోసుకున్నట్టు, ఇవన్నీ కూడా ఇవన్నీ నగ్నంగా ఉన్నట్టు, నగ్నంగా కనపడకూడదు, ఇలాంటివన్నీ మరణాన్ని సూచించేవి అని. కోతి కనపడితే బంధువులకు ఆపద నాశం కదా, ఆపదలు కలుగుతాయని. ఇట్లాంటివి మనకి ఈ కళల తాలూకా ఫలాలు కూడా చెప్పడం జరిగింది కనుక ఇవి జరిగినవి. అందువల్ల ఎటువంటి కళలు వస్తే బాగుంటుంది, ఎటువంటివి అని. అయితే కళల గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, వైద్యులు చెప్పేది ఏమిటంటే, మనం తిన్న ఆహారాన్ని బట్టి దానికి ఫలం ఉంటుంది అన్నారు కళలకి. ఇప్పుడు స్వప్న శాస్త్రం గురించి చెప్పేటప్పుడు, ఆరోగ్యకరంగా ఉన్నటువంటి వ్యక్తి సాయంకాలం భోజనం చేసిన తర్వాత 3 గంటల వ్యవధానం ఇచ్చి పడుకుంటే, పడుకున్న తర్వాత చాలా సేపటి తర్వాత వచ్చేటటువంటి కళ కంటే రాత్రి 12, 3, 4 మధ్యలో వచ్చేటటువంటి కళలకే ఫలితం ఉంటుంది. పడుకోగానే వచ్చింది, అవతల టీవీ పెడుతుంటే టీవీ సౌండ్ వినపడుతుండగా నాకు దానికి సంబంధించిన కళ వస్తే దానికి ఏం ఫలితం ఉండదు. గాఢంగా నిద్ర పట్టినప్పుడు వచ్చేది. అలా ఆ గాఢంగా నిద్ర పట్టకుండా వచ్చే వాటిల్లో కళలే ఉంటాయండి, కలవరింతలే ఉంటాయి. అంచేత వాటికి సగం సగం నిద్దట్లో వచ్చే వాటికి ఫలితాలు ఉండవు, అట్లాంటివి ఉండవని చెప్పడం జరిగింది. ఆధునిక శాస్త్రజ్ఞులు చెప్పిన మాట నేను చెప్తున్నా, ఇందాక రామాయణంది చెప్పిందే కాకుండా. తర్వాత బాగా గనక పీకల దాకా తిని ఎక్కువ సమయం ఇవ్వకుండా పడుకున్నారనుకోండి, ఎవరో గుండెల మీద ఎక్కి తొక్కుతున్నట్టుగా కాలొస్తుంది, అంటే ఊపిరి సరిగ్గా ఉండదు. ఇక చాలా కళలు మన ఆరోగ్యాన్ని బట్టే వస్తాయి. మనం తిన్న ఆహారం, మనం అంతకు ముందు చేసినటువంటి పనులు, ఆ కళలకి ఫలితాలే ఉండే. వాళ్ళ పగలు జరిగిన సంఘటనలు రాత్రి కళలోకి వస్తే, వాటి కొనసాగింపు ఏదన్నా వస్తే దానికి ఫలితం లేదు.
అంటే దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆలోచించనిది ఏదైనా వచ్చినప్పుడు మాత్రమే దానికి ఫలితం ఉంటుంది. అది కూడా తెల్లవారుజామున 3:30, 4 ఆ మధ్యలో వచ్చింది తప్పనిసరిగా ఫలితం ఇస్తుంది. కొద్ది రోజుల దాన్ని సమయాన్ని బట్టి, వచ్చిన దాన్ని బట్టి, మన పరిస్థితిని బట్టి 6 నెలల్లో ఫలితం వస్తుందా, 3 నెలల్లో ఫలితం వస్తుందా, దానికి లెక్కలు కూడా చెప్తారు. 3 రోజులు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు ఫలితానికని. స్వప్నాల వెనుక ఇంత చాలా ఇది వెనక చాలా ఉంది. వెనకది చెప్పట్లా, నేను ఊరికే ఉన్నది పైన ఉన్నది చెప్తున్నాను. చాలా పెద్ద శాస్త్రం స్వప్న శాస్త్రం కూడా. మనకు తెలిసినంత వరకు ఉన్న సమాచారం. తెలిసినంత వరకు ఇది సమాచారం. పాములు బాగా కలలోకి వస్తున్నాయి అంటే ఏవో కోరికలు తీరలేదు అని అర్థం. అందులోనూ ప్రధానంగా కామ సంబంధమైన కోరికలు తీరినప్పుడే పాములు కలలోకి వస్తాయట. ఇలాంటివి ఉన్నాయి. ఓకే ఓకే, చాలా విషయాలు ఉన్నాయమ్మా. అయితే చాలా ఉన్నాయి. అంటే మనకు వచ్చే కళను బట్టి నిర్ణయించుకోవాలి. రైట్ అమ్మా, నమస్తే. వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఆలోచనలు రకరకాలుగా వస్తూ ఉంటాయి. కొంతమందికి అయితే నిమిషానికి ఒక ఆలోచన, ఇప్పుడున్న ఆలోచన మరుక్షణం ఉండదు. వాటిని నియంత్రించుకోవాలి కదా. మనం ఏదైనా, నాకు అనిపిస్తుంది, మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు కాదు, 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి. వన్స్ ఆ నిర్ణయం తీసేసుకున్నాం, కష్టమైన నష్టమైన ఖచ్చితంగా దానికి అనుగుణంగా దానికి లోబడే మనం ఉండాలి అని నేను పర్సనల్గా అనుకుంటాను. కానీ ఆలోచనలు మార్చేసుకుంటూ ఉంటాము, లేదా కొన్నిసార్లు ఐడియాలు మార్చేస్తాం, కొన్నిసార్లు అసలు మార్చము. అంటే పరిస్థితులు మారినా మారకుండా ఉంటాము. ఎలా అండి అసలు ఆలోచనలు మార్చుకోవాలా, మార్చుకోకూడదా, ఎలా ముందుకెళ్ళాలి? ఎథిక్స్ మారకూడదు, ఐడియాస్ మారచ్చు. ఎస్, ఎథికల్గా ఉండాలి. ఎథిక్ని మార్చుకోకూడదు. మనం ఒక నియమం ఉంది, నియమాలు మార్చకూడదు. కానీ ఆలోచనలకు ఏముంది జయ, ఇప్పుడు ఏదో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఒక విషయం ఒకటి చేయాలనుకున్నాము, ఓ పని, ముందు బజార్ వెళ్ళి తర్వాత గుడికి వెళ్దామా, ముందు గుడికి వెళ్ళి తర్వాత బజార్, ఇలాంటివి లాస్ట్ మినిట్లో ప్లాన్ చేంజ్ జరగదు. నో ఇష్యూస్. ఇవి ఎప్పుడు చేయకూడదు. మనం ఒక కోర్స్ అని సెలెక్ట్ చేసుకుని, ఒక చదువని ఆలోచించి, ఒక ప్లేస్కి షిఫ్టింగ్ అని మొదలు పెట్టుకుని, అన్ని